ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకి చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి లీడర్ మీద ఉంటుంది. ఇవాళ దేనికోసం వెళ్ళి చేస్తాడు చేయమన్నాడు, మేము కాదంట్లా. అసెంబ్లీకి రమ్మన్నాం, ఇంట్లో కూర్చున్నాడు. రేపు రోడ్డు మీదకి వస్తానంటున్నాడు, రమ్మను. కానీ చిట్టుబాబు గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి, ఎవరు సమయం అవదు. ఎస్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఎస్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి. వెంకటేశ్వర గారు అందరినీ పిలుస్తాము, మీరు అందరూ కూడా సమయం పాటించాలి. వ్యక్తిగతంగా దయచేసి ఎవరిని అనుమాకండి. మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను మళ్ళా అంటే అందుకని మ్యూట్ చేశాక సార్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మేమేమంటామంటే రావాల్సినటువంటి స్థానాన్ని వదిలేశాడు, తిరుగుతున్నాడు. అది ఆయన ఇష్టం అన్నారు కాబట్టి వదిలేశాం. దాని ప్రకారం ఏం జరగాలో అసెంబ్లీ ప్రకారం రూల్స్ ప్రకారం అసెంబ్లీ యొక్క నామ్స్ ప్రకారం ఎట్లా ఫాలో అవుతారు. ఇవాళైనా సరే ఆయన్ని రమ్మనండి, వద్దని మేము అంటలా. మేము కోరుకుంటుంది కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఒక పక్షమే నడిపితే అది అసలు ప్రజాస్వామ్యమే కాదు. మేము కూడా కోరుకుంటుంది అదే, ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించమంటున్నాం. కానీ ఇవాళ ఏదైతే వస్తున్నాడో అంటున్నాడో మెడికల్ కాలేజీలు, ఏంటి పీపీపీ విధానం అంటే ఏంటి? పీపీపీ విధానానికి ప్రైవేట్ విధానానికి ప్రైవేటైజేషన్ ఏంటో పీపీపీ అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఒక ఎక్స్ సీఎం అంటే ఇవాళ సిగ్గుపోతుంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. అరే పీపీపీకి ప్రైవేటైజేషన్కి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి గతంలో మనకు ముఖ్యమంత్రి చేశాడని చెప్పేసి పక్కన నవ్వుకుంటారు. ఇవాళ కూడా ఆ విషయం కూడా తెలియకుండా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన రోడ్డు మీదకి వచ్చినప్పుడు పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్కి కొన్ని నిబంధనలు పెడతారు పోలీసు వారు. ఆ నిబంధనలు పెట్టినప్పుడు మినిమం ఆ నిబంధనలు పాటించాలి కదా. ఆ నిబంధనలు పాటిస్తే మేము ఎందుకు వస్తాం? మాకు ఆపాల్సిన అవసరం లేదు. మేము కోరుకుంటున్నాం, అసలు మేమేం కోరుకుంటున్నామంటే మేము ప్రతిపక్ష పాత్ర పోషించే వ్యక్తి ఒకళ్ళు ఉంటే ప్రజాస్వామ్యంలో చక్కగా ఉంటది, ప్రజలకు మంచి జరిగితేనే మేము కోరుకుంటాం. అంతేగాని ఈయన గారు రోడ్డు మీదకి వచ్చి తెలుసు కదా, ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేశాడు? రోడ్డును తవ్వి ఇనప కడ్డీలు పాతి బారి పెట్టుకుని స్టేజ్ మీదకి వచ్చి బట్టలు నొక్కిన సందర్భాలు చూసాం, చెట్లు నరికిన సందర్భాలు చూసాం, పట్టాలు కట్టిన సందర్భాలు చూసాం. కానీ ఇవాళ అవకాశం లేదు, ఎందుకంటే రోడ్డు మేము తోనము, పట్టాలు కట్టుకోనేమో, హెలికాప్టర్ కోసం చెట్లు నరకనేమో. రావాలి, వచ్చిన తర్వాత చూసాం కదా మనం. సత్యనపల్లి వచ్చాడు, సత్యనపల్లి ఎవడో చచ్చిపోయిన అతన్ని పరామర్శించడానికి 4 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి 4 చనిపోయాడు. సో ఇలాంటివన్నీ చూసాం కాబట్టి ఆ నిబంధనలు పాటించాలని చెప్పి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిన నిబంధనలు. ఇప్పుడు మేము అధికారంలో భాగస్వామి అయినప్పుడు కూడా నేను ఇక్కడ గుంటూరు లేదన్న ఒకటి చెయ్యాలంటే ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ పెడుతున్నాను. మేము పార్టీలో ఉన్నాం కదా, మేము పరిగెత్తట్లేదు కదా, మేము పోలీసు నిబంధనల ప్రకారమే వెళ్తున్నాం. సో ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, రాజ్యాంగం ఏంటో తెలియదు వాళ్ళకి, నిబంధనలు ఏంటో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏదో ఒక రాజు అనుకునే ప్రవర్తనలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే వాళ్ళ తరపు నుంచి మాట్లాడే పెద్దలు కూడా అలాగే మాట్లాడతారు. అలాంటి పిచ్చి జనం ఉన్నంత కాలం కూడా ఆ పిచ్చి జనాన్ని నుంచి ప్రజల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉంటుంది. ఆ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మా మీద ఉంటుంది. దాని ప్రకారం మేము యాక్ట్ చేస్తాం. ప్రకారం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మాకు ప్రజలు ఇంపార్టెంట్. మాకు వీళ్ళు కాదు, వీళ్ళకి మించి ప్రజలు ఇంపార్టెంట్. వీళ్ళు ప్రతిపక్ష నాయకుడికి మేము గౌరవిస్తాం. ఈయనకి ఎంత ఇంపార్టెంటో ఈయనకి మించి ప్రజల యొక్క రక్షణ మాకు ఇంపార్టెంట్. దానికోసం ఆ నిబంధనలకు అనుగుణంగా రమ్మనండి, మేము వెల్కమ్ చెప్తాం. అంతేగాని మా ఇష్టానుసారం వస్తామంటే ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. రైట్ సార్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్, 1 minute ప్లీజ్. లక్ష్మణరావు గారు, వీళ్ళు బోర్డు పర్మిషన్లు ఎవడు పట్టించుకోడు, వీళ్ళ పర్మిషన్ల గురించి ఎవరు ఎదురు చూడట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న విధంగా ఏదైతే వీళ్ళు సవాల్ చేస్తారో ఆ సవాల్ని స్వీకరించి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రావాలి, ఎలా రావాలి అనేది అన్ని విధాలుగా మేము వస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జనాలను చంపేస్తాం. ఒక మాజీ సీఎం రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రజా పోరాటానికి పాదయాత్ర చేసినప్పుడు కానీ రోడ్ షోస్ చేసినప్పుడు కానీ ఎటువంటి భద్రత కలిగించాలండి? ఒక రోప్ పార్టీ పెట్టాలి, Z+ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అక్కడ మినిమం ఒక 200-300 నుంచి కానిస్టేబుల్ పెట్టి ప్రతి ఎవ్రీ మూమెంట్ కూడా గమనించాలి. ఎందుకంటే అత్యధికమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ఒక నాయకుడు రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ప్రజల్లో తండోపతండాలుగా వచ్చినప్పుడు ఆ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి, ఎవరు కూడా వాహనం మీద పడకుండా ఉండడానికి, ఎవరు వాహనం మీద ఎటువంటి అన్యక్రాంతమైన పనులు చేయకుండా ఉండడానికి ప్రతి ఎవరి మూమెంట్ కూడా వాళ్ళ యొక్క కన్సర్న్లో ఉండాలి. వీళ్ళు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే రోప్ పార్టీలు ఉండవు, సెక్యూరిటీ ఉండదు,
ఎక్కడ రా సెక్యూరిటీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చారని కానీ రోడ్లు తవ్వేస్తారు, ఆ వచ్చిన జనాలు భారీ కార్డులు పెడతారు. ఇది వాళ్ళ ఎట్లా సెక్యూరిటీ. Right, sir. ఎక్కడ వాళ్ళ Conclude చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కార్ తిప్పుకున్నారు. కంక్లూడ్ మేము అదే చెప్తా ఉన్నాం, అదే తెలుసు.